నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 100 కేసులు పెట్టినా మేము వెనక్కి తగ్గము, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం అని కొణతం దిలీప్ అన్నారు. ప్రభుత్వం అబద్ధమని దేనంటుంది? కంచ గచ్చిబౌలిలో అడవి ఉన్నది అబద్ధమా? నెమళ్ళు, జింకలు, ఇతర జంతువులున్నది అబద్ధమా? హెచ్సియు మీదికి సెలవుల సమయంలో బుల్డోజర్లు పంపిన విషయం అబద్ధమా? వాటికి హెచ్సియు విద్యార్థులు అడ్డం నిలబడ్డది అబద్ధమా? ఇన్ని వాస్తవాలు కండ్ల ముందు ఉంటే మాలాంటి వాళ్ల మీద అక్రమ కేసులు పెట్టి మేము ఫోటోలు పెట్టడం వల్లే ఈ ఉద్యమం జరిగింది అనేది అన్నిటికన్నా పెద్ద అబద్ధం. సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వాన్ని మందలించినా కూడా వీళ్లకు బుద్ధి రావడం లేదన్నారు. ఒకటేం మేము చెప్పదలుచుకున్నామంటే, మేము నిజం వైపున ఉన్నాం కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం. వీళ్ళు ఒక కేసు కాదు 100 కేసులు పెట్టినా కానీ మేము వెనక్కి పోయేది లేదు, బెదిరేది లేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఒక్కటి స్పష్టంగా అడగదలుచుకునే వాళ్ళు ఏంటంటే, ఈ ప్రభుత్వం అబద్ధమని దేన్ని అంటున్నది? కంచగచ్చిబౌలి అడవి ఉన్నది అబద్ధమని అంటున్నదా? కంచగచ్చిబౌలి అడవిలో నెమళ్ళు, లేళ్లు, ఇతర జంతువులు ఉన్నది అబద్ధమని అంటున్నారా? దాని మీదకి 3 రోజులు సెలవులు ఉన్నప్పుడు బుల్డోజర్లు పంపిన విషయం అబద్ధమా? ఆ బుల్డోజర్లకు విద్యార్థులు, హెచ్సియు విద్యార్థులు అడ్డం నిలబడ్డ మాట వాస్తవమా అబద్ధమా? వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ అడవిని ధ్వంసం చేసిన మాట వాస్తవమా అబద్ధమా? ఇన్ని వాస్తవాలు కళ్ళ ముంగట ఉంటే ఇప్పటికి కూడా ఇంకా మాలాంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మేమేదో ఇమేజ్లు పెట్టడం వల్ల ఈ ఉద్యమం చెలరేగిందని అనడం అన్నిటికన్నా పెద్ద అబద్ధం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, దేశంలో అత్యున్నత సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి తలంటినా కానీ ఇంకా బుద్ధి రావడం లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా హైకోర్టు రిజిస్ట్రార్ని పంపించి ఇక్కడ అడవి ధ్వంసమైందనే నివేదిక తెప్పించుకొని ఈ ప్రభుత్వానికి చాలా గట్టిగా మందలించినారు. అయినా కూడా ఇంకా ఈ పిచ్చి కేసులు పెట్టి ఏదో ప్రజల దృష్టి మరల్చాలని ట్రై చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, సుప్రీంకోర్టులో న్యాయం గెలుస్తుందన్న నమ్మకం మాకుంది. ఇక్కడ లోకల్ కోర్టులో మా మీద పెట్టిన కేసుల మీద మేము తప్పనిసరిగా న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం. అక్కడ మాకు రిలీఫ్ వస్తుందన్న నమ్మకం ఉంది. ఇవాళ 10 గంటల్లో 11 గంటల్లో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినంత మాత్రాన మేము వెనక్కి తగ్గేది లేదు. ఈ పోరాటం లాజికల్ కంక్లూజన్ పోయేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం. మా మీద మిస్ఇన్ఫర్మేషన్ చేసిరని ఏదైతే అంటున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలతో ఏదైతే వాళ్ళు వచ్చినారో అధికారంలోకి, ఈ రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 ఫేక్ ప్రామిసెస్ క్యాంపెయిన్. దాని మీద మా పోరాటం కొనసాగుతుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం కాశీబాగ్ హనుమాన్ నుండి చావడి పాతబస్తీ మీదుగా శాస్త్రి చౌరస్తా సాయికృష్ణ థియేటర్ మెయిన్ రోడ్డు గుండా అయ్యప్ప స్వామి దేవాలయం వరకు విజయయాత్రను నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సభ్యులు రథయాత్రను ప్రారంభించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురభి నవీన్ కుమార్ యువతతో జోష్ నింపుతూ పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విజయ యాత్రకు మార్కెట్ చౌరస్తా వద్ద మహిళా ఆర్యవైశ్య సభ్యులు ప్రతి ఒక్కరూ తలపాగాలు ధరించి కోలాటాల మధ్య ఘన స్వాగతం పలికారు.
హెచ్సియు భూములపై 10,000 రూపాయల కోట్ల ల్యాండ్ స్కామ్ చేయాలని ప్రయత్నించారని, జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు పెడుతున్నారు. మరి జింకలు ఎవరి కారణంతో చనిపోతున్నాయో వారి మీద ఏం కేసులు పెడతారని రేవంత్ రెడ్డి హెచ్సియులో చెట్లను నరకడం వల్ల జింకలు ఎటు వెళ్లాలో తెలియక బయటకు వచ్చి కుక్కల చేతిలో చనిపోతున్నాయి. 3 జింకల చావుకు ఎవరు కారణం అని ఘాటుగా బీఆర్ఎస్ నాయకుడు మన్నే క్రిషాంక్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారి చేతికి రక్తం ఉన్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లల మీద లాఠీ చార్జ్ చేసిన రక్తం ఒక ఎత్తు అయితే, అక్కడున్న ఏవైతే మూగ జీవులు ఉన్నాయో ఆ జింక రక్తం ఉన్నది. అదే రక్తంతో నువ్వు పోయి గాంధీజీ చెరకుని పట్టుకొని ఫోటోలు ఇస్తున్నావు. నమ్ముతారా? చెట్లు నరికిన తర్వాత 3 జింకలు ఎటు పోవాలన్నా, గోపానపల్లి దిక్కు పోవాలన్నా, ఇంకేటన్నా ఉరకాలన్నా, ఎటు దిక్కు పోవాలనో అర్థం కాని జింకలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు పంపించిన కుక్కలు చంపేస్తున్నాయి. మరి వాటి మీద ఏమన్నా కేసు అయిందా? సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక జింక మీద వేట చేసిండని ఆయన మీద 30 సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నది. మరి ఇక్కడ 3 జింకలు ఇప్పుడు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు? దాని మీద విచారణ జరగాలి కదా. జింకల ఫోటోలు పెడితేనే, జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు అయితే, మరి జింకలు ఎవరి కారణం వల్ల చనిపోతున్నాయి? మేమన్నాం జింకలు ఉన్నాయని, మమ్మల్ని కాదండి, సుప్రీంకోర్టు గారు పంపించిన, సుప్రీంకోర్టు జడ్జి గారు పంపించిన హైకోర్టు రిజిస్ట్రారే చెప్పారు, లిఖిత పూర్వకంగా చెప్పారు. జింకలు చూసినాము, నెమళ్ళు చూసినాము, 100 ఎకరాలు నరికేసిన చెట్లను కూడా చూసినామని. మళ్ళీ ఇంకొక అయ్యో గారు అదే ఎందుకు పెట్టిండ్రు అని అంటే, మరి 10,000 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ తీసుకున్నారు కదా, ధరలను కూడా పెంచి తర్వాత తగ్గించి 75 అని చెప్పి మళ్ళా తర్వాత 52, ఇవాళ తేడా చూసుకుంటే 10,000 కోట్లు. దీని గురించి చర్చిస్తలేరు. అసలు ఇది పెద్ద ల్యాండ్ స్కాము, దాని చర్చ జరగొద్దు. ఇందులో 10,000 కోట్లు ఎందుకు తగ్గినాయి? ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర ఒక అడవిని ఇవాళ సుప్రీంకోర్టు కేసు దేని మీద పెట్టింది? పేరు కంచగచ్చిబౌలి ఫారెస్ట్, దాని పేరు మీద ఇవాళ కేసు నడుస్తున్నది. కానీ దాని గురించి మాట్లాడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అనుముల ఇంటెలిజెన్స్ చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేయాలని. ఇలా అల్టిమేట్ యూనివర్సిటీస్ ల్యాండ్స్ అంటే బరాబర్ కొట్లాడతాం. తర్వాత కొత్త కథ, మేము యూనివర్సిటీనే షిఫ్ట్ చేస్తాం. నీ అయ్య జాగిరా, నువ్వు రాగానే అమ్మకానికి పెట్టి 10,000 కోట్లు నువ్వు దాని మీదకి వెళ్ళి తీసుకొని ఫ్రాడులెంట్ గా తీసుకొని వాళ్ళ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు తనలాడతారు, వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. అండ్ ఇదంతా కూడా మళ్ళీ ఏంది, ఇవాళ ఎందుకు ఇంత కూడా సీన్ చేయడం అంటే, రేపెల్లుండి కేటీఆర్ గారు నీ భాగవతం బయట పెడుతున్నారు కాబట్టి, నీ ల్యాండ్ స్కామ్ బయట పెట్టబోతున్నారు కాబట్టి, ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎట్లా డైవర్షన్ చేయాలి, డిస్ట్రక్షన్, డిమాలిషన్, డైవర్షన్, ఇవి ఒక్కటి మాత్రమే రేవంత్ రెడ్డి గారికి తెలుసు. సో మాకు తెలిసింది పోరాటమే. నువ్వు చేయలేని తెలంగాణ ఉద్యమం మేము చూడని జైలా, మేము చూడని కేసులా, మేము చూడని విచారణ రేవంత్ రెడ్డి గారిలా కాదు. బాసర మండల కేంద్రంలోని రవీంద్రపూర్ కాలనీలో గల సంతోష్ ఇంట్లో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి సన్నబియ్యం భోజనాన్ని ఆరగించి ప్రజలకు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రతిపక్ష పార్టీలు లేనిపోని ఆరోపణలు చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బైన్సా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, బాసర మాజీ సర్పంచ్ మమ్మాయి రమేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. तुम्ही या पुन्हा वाढला तर बाकीचे या तुम्ही एस एस चॅनल मध्ये येतो तुम्ही ठीक आहे संतोष वीडियो दो फटाफट इस तरह से पूरे कंसल पापा चैनल कैसा है? अच्छा है। हां परसों रेवंत सरकार दे रहे, आग निशान वाला दे रहे। इससे पहले मोटा चावल था, अच्छा है ना? इससे पहले से अच्छा है। सर अभी वो चावल पकाया खाने के वास्ते। थैंक यू धन्यवाद। నిర్మల్ జిల్లా కేంద్రంలో భీమన్నగుట్టలో గల 63 ఎకరాల స్థలం
అన్యాక్రాంతం అవుతున్న సందర్భంగా దాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో మరి అన్ని వాడల ముదిరాజ్ కులస్తులందరూ ఒకటిగా వెళ్లి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఎన్నో ఏళ్ల నుండి ముదిరాజుల ఆరాధ్య దైవం భీమన్న క్షేత్రం అక్కడ ఉన్నందున మరి దానిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి అందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అక్కడ మా కులస్తులకు కేటాయించిన స్థలాన్ని తిరిగి మాకు ఇప్పించాల్సిందిగా అదనపు రెవెన్యూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా భూమిని మాకే కేటాయించాలి, మా భూమిని మాకే కేటాయించాలి. అన్యక్రాంతాన్ని అడ్డుకుంటాం, అన్యక్రాంతాన్ని అడ్డుకుంటాం, అన్యక్రాంతాన్ని అడ్డుకుంటాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్. సేవ్ భీమనగుట్ట అనే నినాదంతో అన్యక్రాంతం అవుతున్న భీమనగుట్ట, పాండవులగుట్ట గత పాలకుల నిర్లక్ష్యంతో మా యొక్క 63 ఎకరాలు ఉన్నటువంటి భూమిని గత పాలకుల ఓటు బ్యాంకుగా పరంగా భావించి ఇతర కులస్తులకు కేటాయించి అలాగే మెడికల్ కాలేజ్ కేటాయించినందుకు తగిన బుద్ధి చెప్పి వారికి రాజకీయ సన్యాసాన్ని ఇచ్చిన ముదిరాజు బిడ్డలకు మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా గుట్ట జోలికి వచ్చిన భీమన్న గుట్ట జోలికి వచ్చిన ఎవరికి కూడా రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదని ఈ సభాముఖంగా మేము హెచ్చరిస్తున్నాము. గతంలో చేసిన తప్పులు ముందు ఎవరు కూడా చేయకూడదు. చేస్తే వారికి రాజకీయ సన్యాసం తప్ప రాజకీయ భవిష్యత్తు ఉండదు. దానికి తగిన గుణపాఠం చెప్పిళ్ళు మా ముదిరాజు బిడ్డలందరూ జిల్లా వ్యాప్తంగా గుట్ట వైపు ఎవరైనా కన్నెత్తి చూసినా ఖబర్దార్, వారికి అడుగడుగునా మేము అడ్డుకుంటాం, అడుగడుగునా వారికి బుద్ధి చెప్తామని మేము ముదిరాజు కులస్తుల సందర్భంగా మేము వారిని హెచ్చరిస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు బేషరతుగా మా యొక్క 63 ఎకరాల భూమిని ముదిరాజు బిడ్డలకు కేటాయించి వారి అభివృద్ధికి కూడా వారు తగిన నిధులు కేటాయించాలని కూడా మేము ఈ యొక్క సభాముఖంగా మేము తెలియజేస్తూ, అలాగే మా ముదిరాజుల్ని ఎవరైతే గుర్తిస్తారో వారు వెన్నట్ట ఉంటామని కూడా ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. జై ముదిరాజ్, జై భీమన్న గుట్ట. భీమన్న గుట్టని పరిరక్షించే భాగంలో ప్రతి ముదిరాజు కూడా చేయి కలిపి ఆ యొక్క గుట్టని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సమయాన్ని కేటాయించి పిలవగానే దయచేసి అన్ని విధాల సహకరించాలని ముదిరాజులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై ముదిరాజ్, జై పాండవ్. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి, ముదిరాజుల ఐక్యత వర్ధిల్లాలి. ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో మరి కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారికి 63 ఎకరాల భీమన్నగుట్ట అన్యక్రాంతకు సంబంధించి ఈరోజు వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కొందరికి భూమిని కేటాయిస్తూ మరి అందులోని మెడికల్ కాలేజ్ కేటాయిస్తూ అదేవిధంగా కొందరు ఇతర వ్యక్తులు మరి అందులో చొరబాటు అనేటువంటిది జరిగింది. గత పూర్వం నుండి ముదిరాజులు మరి పూల మొక్కలు పండ్లు పెంపకం చేస్తూ దాన్నే జీవనాధారంగా మరి ఉన్నటువంటి స్థలం అది. అందులోనే కాకుండా మా ఆరాధ్య దైవమైనటువంటి భీమన్న ఆలయం కూడా అందులోనే ఉన్నది. మరి దాంతోపాటు మరి దాని పేరే పాండవుల గుట్ట లేదా భీమన్న గుట్ట అంటారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే అన్యక్రాంతం అవడంతో మరి అది ఎటు కానీ అరకొర పరిస్థితిలో అది కనిపిస్తూ ఉన్నది. మరి ఈ ఉన్నటువంటి స్థలం కూడా పోతే మరి ఇంత పెద్ద సంఖ్య నిర్మల్ జిల్లా కేంద్రంలో దాదాపుగా 32,000 మంది ఓటర్లు. చిన్న చింతకుంట మండల పరిధిలోని ఆమాపూర్ గ్రామంలో మొన్నూరు కాపు రంజిత్ కుమార్ జిఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో కీర్తిశేషులు గవినోళ్ల కృష్ణారెడ్డి స్మారకార్థం ఓపెన్ టు ఆల్ కబడ్డీ టోర్నమెంట్ను స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి కబడ్డీ టోర్నమెంట్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. క్రీడలు ఆడడంతో గ్రామాన సంబంధాలు ఏర్పడతాయని అన్నారు. అనంతరం కబడ్డీ క్రీడాకారులకు టీషర్ట్స్ను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి బహుమతి 20,000 రూపాయలు, రెండవ బహుమతి 15,000 రూపాయలు, మూడవ బహుమతి 10,000 రూపాయలు, నాలుగో బహుమతి 5,000 రూపాయలు అందిస్తామని అన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధాన్ పట్టణంలోని పాండు ఫారంలో గల శ్రీ శివపంచ వీర హనుమాన్ పాండు ఫారం ఆచన్పల్లి నుండి స్వాములు హనుమాన్ మందిర్ శ్రీరామనవమి పండుగ రోజు స్వాములు హనుమాన్ మందిర్ నుండి శ్రీ రామాలయం శేఖర్ నగర్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. అలాగే భజన కీర్తనలు పాటలు పాడడం, జై శ్రీరామ్ అంటూ ప్రతి ఒక్కరూ స్వామివారిని జై హనుమాన్ అంటూ భజన చేసుకుంటూ శోభాయాత్రను సాయంత్రం ముగించారు. శోభాయాత్రలో గురుస్వాములు, స్వాములు, బాలస్వాములు పాల్గొన్నారు. ఏదైతే గత 11 సంవత్సరాల నుంచి మన బోధనలోని పెద్ద హనుమాన్ మందిరం నుండి మనం వీర హనుమాన్ విజయయాత్రను కొనసాగిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 12వ తారీఖున సాయంత్రం 4 గంటలకి విశ్వ హిందూ పరిషత్ బహిరంగుల ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర శోభయాత్ర ఘనంగా నిర్వహించబడుతుంది. అందరూ తప్పకుండా రావాలి, హిందూ బంధువులు అందరూ తప్పకుండా రావాలి. ఈ యొక్క మెసేజ్ ని అందరికి మనం వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఖచ్చితంగా అందరు రావాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. 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 కోయిలా నిలబడవే